ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ సోమవారము. పునీత మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు అగ్రదూతల ఉత్సవము. వేనువేల బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా నుండెను. అగ్నిచక్రములపైనున్న అతని గద్దె అనల జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండియు అతని ఎదుట నుండియు అనల ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలుచుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతముండదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, దైవదూతల ముందట నిన్ను కీర్తింతును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 47వ వచనము నుండి 51వ వచనము వరకు. నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి అతనిని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్నెట్లు ఎరుగుదురు అని నతానియేలు అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుట నేను చూచితిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతానియేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు, దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.